ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో యేసయ్య నామములో మీ అందరికీ శుభమును జయమును కలుగునుగాక. In this evening time, in the name of Jesus, may all you have victory in your lives. దేవుడు మంచివాడు. God is good. ఆయన కృప నిరంతరం ఉండును. His grace will be forever. ఈ రాత్రి శనివారమైన కారణం చేత అనేకమైన ప్రార్థన అంశాల కొరకై ఈ రాత్రి ప్రార్థన చేయడం జరుగుతుంది. For today is Saturday, so we're going to pray for many prayer requests. అనేక మంది సంఘ బిడ్డలు బలహీనులుగా ఉన్నారని తెలిసింది. అలాగనే అనేక మంది ఈ వారం అంతటిలో కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ని చూసినటువంటి వారు మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి వారి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా రిక్వెస్ట్ను కూడా మాకు పంపారు. We recently know that our church believers got weak, and many who was watching this live were praying, sending the prayer request to pray for them. అయితే నేను ప్రార్థన చేయడానికి ముందు ప్రార్థనను గురించి కొంత వివరం చెప్తాను. Before praying, I will explain about the prayer. అంటే సహజంగా ఇతరులైనటువంటి వారు ప్రార్థన చేసే విధానానికను మేము ప్రార్థన చేసే విధానానికి వ్యత్యాసం. Normally there is a difference between praying between we and some people. అంటే లోకములో అన్ని జనుల వలె ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. Some people are there who prays like the people in the world. భక్తుల వలె ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. Some people are there who pray like the devotees. కొంతమంది దేవుని పిల్లల వలె ప్రార్థన చేసేవారు ఉన్నారు. Some people are there who pray like God's children. అంటే దేవుని పిల్లల వలె ప్రార్థన చేయటం అనేటువంటిది ఒక ఎదిగిన స్థితికి సంబంధించిన విషయం. Praying like God's children is a position that we have grown. కనుక మనము ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేటువంటిది చాలా కీలకమైన విషయం. So it is a very important thing that in what situation we were praying. అంటే ఎట్టి అవగాహనతో ప్రార్థన చేస్తున్నాం. With what clarity we were praying. దేవుని కృపాసనం యొద్దకి మనము పాపులము అన్న ఫీలింగ్తో వెళ్ళి ప్రార్థన చేస్తున్నామా? Are you praying to God that you are the sinner? లేకపోతే భక్తులము కాబట్టి ఆయన దేవుడు, మనం భక్తులము అనేటువంటి దృక్పథంతో ప్రార్థన చేస్తున్నామా? Are you praying to God that you are the devotee of God? అయితే మనము దేవుని పిల్లలమనే స్పృహతో ప్రార్థన చేయాలి. We have to pray like we are the children of Him. అయితే ఎలా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. God gave the clarity to how to pray. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య ఎలా ప్రార్థన చేయకూడదో చెప్పాడు. Jesus said how not to pray in Matthew chapter 6 and verse 6. ఎలా ప్రార్థన చేయాలో కూడా అదే అధ్యాయంలో చెప్పాడు. He also said how to pray in the same chapter. మొట్టమొదటిగా ఎలా చేయకూడదో చెప్తాను. Firstly, I will say how we should not pray. దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతాను. Matthew chapter 6 and verse I will read from verse 5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు 5వ వచనం నుండి చదువుతున్నా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని అంటున్నాడు. And when you prayest, thou shall not be as the hypocrites are. అంటే ఎలా ప్రార్థన చేయకూడదో చెప్తున్నాడు. ఒకటి, మన ప్రార్థన వేషధారులతో కూడిందిగా ఉండకూడదు. Our prayer should not be like the people who pray like hypocrites. ప్రార్థన అనగానే కొంతమందికి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. Some people get a feeling if they going to do prayer. కొంతమంది ఒకలాంటి వేషాన్ని వేస్తారు. Some people have their hypocrite feeling in them. ప్రార్థన ఒక అవగాహనతో కాకుండా ప్రార్థన ఎలాగంటే, ప్రార్థన చేయని బ్రదర్ అన్నాం అనుకోండి, కొద్దిగా గూళ్ళు సరి చేసుకుంటారు, కొద్దిగా గొడుగులు మింగుతారు, కొద్దిగా టైం తీసుకుంటారు, చేతులు అనుగుతాం మొదలు పెడతా ఉంటే ఇలాంటి వ్యత్యాసమైనటువంటి
ఒక ట్రాన్స్లోనికి వెళ్తుంటారు. If you ask someone to pray, they will be in a very different trance and they will be sure to pray. అప్పుడు దాకా ఒక విధమైనటువంటి రీతిలో ఉండినటువంటి వారు ఇప్పుడు వ్యత్యాసమైనటువంటి రీతిలో ప్రవర్తించడం They మొదలుపెట్టారు. will start behaving in a different way. కనుక వేషధారుల వలె ఉండొద్దు అంటున్నాడు. So here says, don't be like the hypocrite. ఆ తర్వాత మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. Here says, for they love to pray standing in the synagogues and in corners of the streets. సమాజ మందిరముల్లోను వీధుల్లోను నిలిచి ప్రార్థన చేయొద్దు అని అంటున్నాడు. Synagogues and in the corners of the streets. కనుక ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి వేష భాషలు, ఇలాంటి పద్ధతి, ఇలాంటి ఒక మతపరమైనటువంటి దృక్పథంతో ప్రార్థన చేయకూడదు. So we should not pray like we were the people of religion. ఒక మత సంబంధమైన మతవాదులుగా ప్రార్థించడం సరైనటువంటిది కాదు. It is not good if we pray like the people of religion. ప్రార్థన చేసేటప్పుడు దేవుని పిల్లలమనే స్పృహతో ప్రార్థన చేయాలి. When we were praying, we had the consciousness that you are the children of God. మనము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. We should be humiliated and he should be raised. ఆయన మాత్రమే మహిమపరచబడాలి. Only he have to be glorified. ఆయనకి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావము చెల్లును గాక. All the glory and the highness to only for him. ఇంకా అన్ని జనులు ఎలా ప్రార్థన చేస్తారంటే వ్యర్థమైన మాటలు వచిస్తారట. How the people in the world will pray means they use much speaking. విస్తరించి మాట్లాడతారు. They will speak much. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు భోజనం గురించి ప్రార్థన చేయమంటే వారి ప్రార్థన ఎలా ఉంటుంది అయ్యా అంటే వారు భోజనం గురించి ప్రార్థన స్టార్ట్ చేస్తారు. When we ask someone to pray for food, they will start praying about food. కానీ ఆ భోజనం గురించి ప్రార్థన స్టార్ట్ చేసిన ప్రార్థన అక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరి గురించో ప్రార్థన చేసి చివరిలో అయ్యా ఈ భోజనమును ఆశీర్వదిస్తున్నావు అంట. But when they start to pray about food, the prayer turns to someone and it goes somewhere else and it finally comes, God bless this food. అంటే వారి యొక్క భావన ఏంటంటే ఎంత ఎక్కువసేపు చేస్తే ఆ ప్రార్థన అంతగా అంగీకరించబడుతుందని వారి ఫీలింగ్. What's their feeling is if we pray much, then God will accept that. అందుకే యేసయ్య చెప్తున్నాడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. So Jesus said here that for they think that use not vain repetitions as the heathen do. విస్తరించి మాట్లాడొద్దు అంటున్నాడు. Don't speak much. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. Don't speak the useless things. కనుక అంటే ప్రార్థన అనేటువంటిది మనం ఏం చేసేసామంటే ముందు మనం ఒక సెటప్ లోకి వెళ్ళిపోయాం. ప్రార్థన అనేటువంటి దానికి ఒక సెటప్ చేసుకున్నాం. We made prayer as a setup and as an arrangement. నాకు ఒక యవనస్తుడు ఒక షాపింగ్ మాల్ లో కనపడ్డాడు. I know an young person I met in a shopping mall. ఆ షాపింగ్ మాల్ లో నేను అతన్ని కలిశాను. అతన్ని కలిసిన తర్వాత అన్నయ్య ప్రార్థన చేయాలి షాపింగ్ మాల్. I met him and he asked me to pray. సరే నేను అతని భుజం మీద చేసి చిన్న ప్రార్థన చేశాను. దేవా నీ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను, నీ బిడ్డ ఏమైతే కోరుకుంటున్నాడో ఆ కోరిక సిద్ధించును గాక యేసు నామమున అడుగుతున్నాను అని ప్రార్థన చేశాను. I just prayed a very small prayer that God bless your child and give what he wants in the name of Jesus. We ask in the name of Jesus. I prayed that. ఆ ప్రార్థన అతనికి తృప్తి కలిగించినట్టుగా అనిపించలా. He doesn't feel fulfilled because of that prayer. అతడు తలకాయ దించినట్టుగానే ఉన్నాడు, తలకాయ ఎత్తట్లా. He was like that only. నేను కొద్దిగా గడ్డంకించే పెట్టి నాయనా ప్రార్థన అయిపోయిందన్న. I said, man, the prayer is over. అంటే అతనికి సాటిస్ఫాక్షన్ లేదు. He doesn't have the satisfaction. విషయం ఏమిటంటే ప్రార్థన అనేటువంటిది ఏదో మనసోది చెప్పడం కాదు. The reason is prayer means not speaking our own opinion. నేను కొన్ని విషయాలు ఓపెన్ గా చెప్తాను. I will tell some things openly. అందుకనే మర్మంగా రహస్యంగా కొద్దిగా దాచి చెప్పడం నాకు అలవాట్లేదు. I will not hide some secrets. అందుకోసమే చెప్తున్నా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన విధానం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే అందుకోసమే పరలోక ప్రార్థన యేసయ్య వాళ్ళకి నేర్పించాడు. When we pray, how the way of the prayer should be like, that's why God made them to learn the heavenly prayer. పరలోక ప్రార్థన మీరు గనక చదివితే మీరు కొద్దిగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలి అని అంటాడంటే 9వ వచనం నుండి చదివితే గనక, కాబట్టి
మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు. He said how to pray like this in verse 9. After this manner therefore pray you, our Father which art in heaven, hallowed be thy name. నీ రాజ్యం వచ్చును గాక అంటున్నాడు. Thy kingdom come. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరును గాక 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 అంటున్నాడు చూడు. Thy will be done in earth as it is in heaven. ఈ పరలోక ప్రార్థన చాలా మంది మతపరమైన ప్రార్థనలా చేసేసారు. So many made this prayer as a religion prayer. పరలోక ప్రార్థన యేసయ్య ఎందుకు నేర్పించాడు అంటే నీకేమి కావాలో అది కలుగును గాక అని చెప్పాలన్న ఉద్దేశంతో పరలోక ప్రార్థన యేసయ్య మనకి నేర్పించడం జరిగింది. Why Jesus made us to learn this heavenly prayer? Because if we ask what the thing that we need, it may happen. ఆ పరలోక ప్రార్థనలో నేను అర్థాన్ని గుర్తించండి. Understand the meaning of that prayer. అంటే ఏమంటానంటే కలుగును గాక అని చెప్పమంటున్నాడు. What here says is thy will happen. నీకేమి అవసరమో అది ఉండును గాక అని చెప్పమంటున్నాడు. He says if you want something, may it will come. ఇంతకు ముందు నేను చెప్పాను ఏ విధంగా ప్రార్థన చేయకూడదో చెప్పాను. I said before that how we should not pray. ఇప్పుడు చెప్తున్నాను ఎలా ప్రార్థన చేయాలో యేసయ్య చెప్పిన పందానే నేను చెప్తున్నా మీకు. Now I am saying how we should pray. ఉండును గాక అని చెప్పండి. Say that it will happen. కలుగును గాక అని చెప్పండి. Say that it should happen. జయముండును గాక అని చెప్పండి. Say that the victory will happen. ఆరోగ్యముండును గాక అని చెప్పండి. Say that the health will happen. ఓ సమాధానముండును గాక అని చెప్పండి. Say that the peace will be in కుటుంబము కట్టబడును గాక అని చెప్పండి. Say that our families will be. మా సరిహద్దులలో దేవుని ప్రశాంతత నిలిచి ఉండును గాక అని చెప్పండి. Say that in our surroundings God's peace will be there. ఓ ఆయన రెక్కల చాటున మేము దాయబడుదుము గాక అని చెప్పండి. Say that in his wings we will be protected. ఆయన కృపా సమృద్ధి మాకు కలుగును గాక అని చెప్పండి. Say that his grace will be on us. ఓ ఆయన ఆశీర్వాదం మేము పొందిన వారమై ఉన్నాము, వాటిని మేము అనుభవించుటకు దేవుడు మమ్మల్ని ఉంచాడని చెప్పండి. Say that we are the blessed people and he gave that blessings to enjoy, experience them. హల్లెలూయా. Hallelujah. ఇలా చెప్పుకుని చాలా మంది ఏం చెప్తుంటారు, దేవునికి పని చెప్పడం మొదలు పెడతారు. So many praise that they will do tell work to God. మీరు చెయ్యండి అయ్యా, You do God. మీరు వెళ్ళండి అయ్యా, You go God. మీరు రండి అయ్యా, You come God. మీరు జరిగించండి అయ్యా, You God, you make it మీరు happen. మాట్లాడండి అయ్యా. You speak God. హలో యేసయ్య ఎలా ప్రార్థన చేయమన్నా? God doesn't say that to pray like that. మీరు పరిష్కరించండి అయ్యా అని యేసయ్య ప్రార్థన చేయమన్నా. He doesn't say God you should solve this. ఆయన సిలువలో సమాప్తమైనవని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే అన్నీ సమాప్తమయ్యాయి. When he said in cross that all was done, in that time only all was done. ఆయన అన్నిటిని చేసి ముగించాడు. He was done everything and it was completed. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఆయన తన జేబులో పెట్టుకొని ఏదో అడిగిన వాళ్ళకి ఇస్తాం అలా లేదు. He doesn't give suddenly if he asks. విశ్వాసం వల్ల అన్నీ సాధ్యం. Everything is possible by faith. నీ విశ్వాసాన్ని వినియోగించి మార్కు సువార్త 11వ అధ్యాయం ప్రకారం మీరు చదివితే దేవునికి ఉన్నటువంటి గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అంటే దేవునికి ఉన్నటువంటి విశ్వాసాన్ని నీవు వినియోగించి పలికితే జరుగుతుంది. In Mark chapter 11 it says if you have the faith of God it will happen. చాలా మంది అవసరతల కొరకు ప్రార్థన చేస్తుంటారు. So many were praying for their needs. మంచిదే, కానీ నేను ఒక మాట చెప్తాను, వాటిని గుర్చినటువంటి ఆహారంను గుర్చి వసతులు గుర్చి మనకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ దేవునికి తెలియవన్న భావనలో చాలా మంది ఉంటుంటారండి. It is good thing only, but so many people were in that opinion that they always pray for food, the minimum needs that they want. అందుకే చెప్తున్నా, మన భారతదేశంలో ఈ భక్తి పారవశ్యంలో ప్రార్థనా విధానం వ్యత్యాసంగా ఉంటుంది. That's why in our Indian culture the way of prayer is different. వేరే చోట ప్రార్థన వేరే ప్రాంతాల్లో వేరే దేశాల్లో ప్రార్థనలు వేరేగా ఉంటాయి. In different countries the prayers will be different. మనం మన కల్చర్ కి తగ్గట్టుగా ప్రార్థన చేస్తాం. We are praying in the way of our culture. మన కల్చర్ లో అరవటం కేకలేయటం ఏంటి
ఇవ్వండి అయ్యా అంటాం. ఈ విధమైనటువంటి ఒక అలవాటు కాలాకాలంగా ఉండిపోయింది. In our culture, we are shouting in the prayer and saying that give God, give this God. ఎలా ప్రార్థన చేయమంటున్నాడు యేసయ్య చెప్పుకొచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీధుల్లో ప్రార్థన చేస్తున్నారు. Jesus said here how to pray. They were praying in the streets. వీధి మూలల్లో ప్రార్థన చేస్తున్నారు. They were praying in the corners of the street. అందరికి కనబడాలని ప్రార్థన చేస్తున్నారు. They were praying to all the people to see them. ఆ విధమైనటువంటి ప్రార్థన చేయొద్దని యేసయ్య చాలా క్లియర్ గా చెప్తున్నాడు బైబిల్. Jesus is saying that that type of prayer is not correct. ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి ఆ యొక్క విధానాన్ని యేసయ్య చాలా క్లియర్ గా చూపించాడు మనకి. God gave that way how to pray. ఉండునుగాక, May it will happen. కలుగునుగాక. It will happen. అంటే మనం ఏమని విశ్వాసం ఉంచుతున్నామంటే మన కొరకు దేవుడు అన్ని చేసి ఉన్నాడని. What we are believing means God has done all things for us. దేవుడు మన కొరకు అన్నిటిని సిద్ధపరిచాడని. God arranged everything for us. దేవుడు మన కొరకు సమస్తమును చేయగలడని. God can do everything for us. ఆయన అన్నిటిని చేసి ఉన్నాడని మన విశ్వాసముతో మనం వాటిని అనుమతించుట ద్వారా, అంగీకరించుట ద్వారా, విశ్వాసము ద్వారా, పలుకుట ద్వారా మనం వాటిని సొంతం చేస్తాం. We should receive them by that the God has done everything. అదే అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు 32వ వచనం చదివితే గనుక అక్కడ అంటాడు ఇవన్నీ మీకు కావలెనని పరలోకపు తండ్రికి తెలియను. In Matthew chapter 6 and verse 32 it says for your heavenly Father knoweth that you have need of all these things. అంటే మీనింగ్ ఏంటంటే అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఆయనకి అన్ని తెలుసు అంటున్నాడు. What does it means you should not explain like that. He knows everything that you need. ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? తీసుకోవటం చేతవాలి. He knows everything that you need. What we have to do is we should receive them. పొందుకోవటం చేతవాలి. We should receive them. ఎలా పొందుకుంటాం? How we should receive? యేసయ్య చెప్పాడు. God said, నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పావా, రాజ్యాన్ని పొందుకుంటాం. Your kingdom come. If you say like that, his kingdom will come. సమాధానం ఉండునుగాక అని నువ్వు చెప్పావంటే సమాధానాన్ని పొందుకుంటావు. If you say that the peace will be in my life, the peace will have in your life. వీలైతే కొనసాగించి మాట్లాడుతా ఉన్న అరగంటలో టైం సరిపోదు కాబట్టి నేను ఇంకొక వచనాన్ని మాత్రం చదివించి ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఎందుకని ఈ విధంగా ప్రార్థన చేయాలి? ఉండునుగాక, కలుగునుగాక అని ప్రార్థన చేయాలంటే ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. Why should we pray like this? Means God gave that authority to pray. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా. Matthew chapter 18 and verse 18 it says, భూమి మీద మీరు అన్నది చాలా ముఖ్యం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడు. Verily I say unto you, whatsoever you shall bind on earth shall be bound in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. And whatsoever you shall loose on earth shall be loosed in heaven. కనుక మనం ఏమైతే విప్పుతామో, మనం ఏమైతే రిలీజ్ చేస్తామో అది రిలీజ్ అవుతారు. What we will receive, that will be received. మనం ఏమైతే ఉండునుగాక అని చెప్తామో అవి ఉంటాయి. What we will say to be there, they will be there. మనం ఏమైతే ఇక్కడ విప్పుతామో అవి పరలోకమందు విప్పబడతాయి. What we say that will be open in heaven. మనం ఏమైతే బంధిస్తామో అవి పరలోకమందు బంధింపబడతాయి. What we will ask to bind, that will bound in heaven. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను మీకు ఒక సింపుల్ విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసమూలంగా ప్రార్థన చేయండి. Pray with faith. మీ విశ్వాస పరిమాణమును బట్టి పలకండి. Speak with the faith. నిశ్చయంగా దేవుని రాజ్య ప్రభావం మీకు సహాయం చేస్తుంది. Definitely God's kingdom will help you. వాటిని మీకు మీ జీవితంలో అనుభవించున్నట్లుగా మీకు అనుగ్రహిస్తుంది. It will give to experience that. ఆమేన్, హల్లెలూయా. ఈ వారంలో చాలా మంది ప్రార్థనా రిక్వెస్ట్లు పంపారు. వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. In this week so many send their prayer requests, we will pray for them. ప్రత్యేకంగా ఈ వారంలో కె లక్ష్మణ్ గారు కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. K. Lakshman sent a prayer request that for the blessing of the family. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. We thank you, Lord. కె లక్ష్మణ్ గారి కుటుంబాన్ని We ఆశీర్వదిస్తున్నాను. are praying for K. Lakshman's family. ఆశీర్వదిస్తున్నాను. Blessing them. అద్భుత విడుదల, God
the great deliverance ఆశీర్వాదం, and blessing సమాధానం and the peace. కుటుంబంలో ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. We are praying that they will be in their family. మీ చిత్తము నెరవేర్చబడునుగా. God, make your will. మీ నీతి యావత్తు నీ బిడ్డల కుటుంబంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. God, your righteousness will happen in their family. సహాయము చేయమని Help them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. అలాగే బాలకృష్ణ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరారు కనుక వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. We thank you, Lord, blessing your church. ఓ నీ బిడ్డలను దీవిస్తున్నాను. Blessing your church. బాలకృష్ణ గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను, God, we are blessing Balakrishna's family. ఆశీర్వదిస్తున్నాను. Blessing them. వారి ఆ కుటుంబం ఆశీర్వదించబడునుగా. God, may their family will be blessed. వారి అక్కరలు సంధింపబడునుగా. God, fill their needs. యేసయ్యా వరప్రసాద్ గారి కుటుంబం కొరకు God, we ప్రార్థిస్తున్నాను. are praying for Varaprasad family. కుటుంబ ఆశీర్వాదం కలుగునుగాక. God, may they have the blessing in their మీ family. దీవెన ఉండునుగాక. Your blessings in their family. జీవి రమణ గారి కొరకు We ప్రార్థిస్తున్నాను. are praying for G.V. Raman. భయము నుండి విడుదల కలుగునుగాక. God, may he will deliver from the fear. భయము నుండి విడుదల కలుగునుగాక. God, give the relief from the fear. ఓ నైనా భయమనే ఆత్మ యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. May the spirit of the fear may flee from him. ఇప్పుడే విడుదల ఉండునుగాక. Now only get relief. పీటర్ మోజెస్ గారి కొరకు We are ప్రార్థిస్తున్నాను. praying for Peter Moses. నిబిడను ఆశీర్వదిస్తున్నాను, Blessing your child. ఆశీర్వదిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాద కారణముగా నిబిడలుందురుగా. God, may your children will be with blessing. యేసయ్యా చిన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. God, praying for the family of నిబిడ children. కుటుంబంలో గొప్ప సమాధానం ఉండునుగాక. God, may he have the great peace in his family. యేసయ్యా నూతన కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం God, చెల్లిస్తున్నాను. thank you for doing the new things in their life. యేసయ్యా వాణి కొరకు ప్రార్థిస్తున్నాను. God, praying for Ani. ఓ నిబిడ పూర్ణ విడుదల పొందుకొనునుగా. God, may she have the great deliverance. విడుదల పొందుకొనుగాక. May she have the పూర్ణ great, స్వస్థత ఉండునుగాక. the full relief will be happen. శరీరములో ఉండిన సకల బలహీనతలు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. All the weaknesses in her may flee. ఓ అద్భుత విడుదల ఉండునుగాక. God, may she have the great deliverance. నూతన కార్యం జరుగునుగాక. God, do your work. సాక్షులుగా నిలువబెట్టుకొనుదురుగాక. God, thank you for making them as testimonies. యేసు నామములో మీ చిత్తము నెరవేరునుగాక. In the name of Jesus, your will happen. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you. యేసయ్యా సంఘములో బలహీనులైన వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. God, we are giving the believers who are weak to your hand. బలహీనత నుండి పూర్ణ విడుదల కలుగునుగా. God, may they have the great deliverance from the weakness. యేసయ్యా శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను. God, we are praying for Shanti. ఓ బిడ్డకిచ్చిన నూతన సంవత్సరం కొరకై వందనాలు. God, thank you for giving her new year. బిడ్డను ఆశీర్వదిస్తున్నాను, Blessing your child. ఆశీర్వదిస్తున్నాను. Blessing your child. విశేష కృపను బిడ్డకు దాయిచేయండి. God, give the great grace. మీ బలిష్టమైన రెక్కల నీడలో దాయండి. God, hide, protect her. మీ in your- సంపూర్ణ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాను. God, may your will happen. యేసయ్యా సంఘంలో బలహీనులైన అయ్యా రేఖము కొరకు God, ప్రార్థిస్తున్నాను. we are praying for Rekam. యేసు నామములో విడుదల ఉండునుగాక. May she has the deliverance. నడువు నొప్పి పోవునుగాక. యేసు నామములో May her back pain will flee. అనారోగ్యత పోవునుగాక. May her unhealthiness ఓ will flee. నూతన కార్యం జరుగునుగాక. మీకు God, స్తోత్రం. make your will. అయ్యా సంతాన భాగ్యం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్యం ఉండునుగాక. God, the people who are waiting for the children, may they have the children. అద్భుత కృప కలుగునుగాక. God, your great grace will happen. యేసయ్యా ఐడిఎస్ నిస్సి బ్లెస్సింగ్ చర్చ్ కొరకు God, we ప్రార్థిస్తున్నాను. are praying for ideas listening. అయ్యా సంఘ బిడ్డల కుటుంబాల కొరకు God, ప్రార్థిస్తున్నాను. we are praying for the church believers. ఆశీర్వదిస్తున్నాను, Blessing them. ఆశీర్వదిస్తున్నాను. ఐడిఎస్ నిస్సి బ్లెస్సింగ్ చర్చి నాయన దేశములందంతటా విస్తరించునుగాక. God, may the ideas Nisi Blessing Church will be spread ఓ over the world. పరిచర్య దీవించబడునుగాక. God, the ministry will be blessed. నూతన కార్యములు జరుగునుగాక. God, your new acts will happen. యేసయ్యా ఈ రోజు ఎవరైతే లైవ్ లోకి వచ్చినైనా స్వామి అటెండ్ అయ్యారు వారందరిని God, ఆశీర్వదిస్తున్నారు. blessing your children who attended in this life. కృపా సహితమైనటువంటి సమాధానాన్ని బిడ్డలకు God, దయచేయండి. give your peace of grace. మేలుల చేత నింపమని, Fill them with your కృప చూపమని show your grace. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్, Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఆదరణ ఆశీర్వాదం ఈ పరిచర్యలో పాల్గొని ప్రార్థనా విన్నపములు పంపిన వారందరి కుటుంబముల్లోనికి ఆయన నిత్య సమాధానం, ఆదరణ, దీవెన పోయి చేరునుగాక. ఆయన నిత్య సంకల్పం నెరవేరునుగాక.
ఆయన రాజ్య సంబంధులుగా సిద్ధపడుదురుగా కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్. నిశ్చయంగా బ్రదర్ జీవి రామన్ మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. We will pray for you. మీ ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తాం. We will pray for your health. మేము రోజు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నిశ్చయంగా మీకు సహాయం చేయునుగా. Every day we are praying for you. God may help you. ఆయన సంపూర్ణ చిత్తం మీ జీవితంలో నెరవేరునుగా. His will happen in your life. పరిశుద్ధాత్మ మీ యొక్క పరిస్థితులలో కార్యము జరిగించునుగా. The Holy Spirit may do its work in your life. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask in the name of Jesus. ఆమేన్, Amen. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. రేపు ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు చర్చి నుండి లైవ్ సర్వీస్ ఉంటది. Tomorrow there will be live service from 5 to 6, Sunday live service. దయచేసి ఆ ఆరాధనలో పాల్గొనండి. కొన్ని పరిస్థితుల కారణం చేత ఈ ప్రాంతంలో కొద్దిగా లాక్డౌన్ వాతావరణం ఉన్న కారణం చేత రేపు వారం కూడా లైవ్ లోనే సర్వీసులో అటెండ్ అవ్వాలని విశ్వాసులందరికీ తెలియజేస్తున్నారు. We are giving the information to the church believers that should not come to the church because of the situations. So there will be live tomorrow. రేపు ఉదయకాలం జూమ్ ప్రేయర్ ఉండదు. దయచేసి రేపు యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్ లో ఇదే పేజ్ లో లైవ్ ద్వారా మీకు ప్రసారం అవుతుంది. In tomorrow morning there will be no Zoom prayer, so there will be live in morning. సోమవారం యథారీతిగా ఉదయకాలం ప్రార్థన జరుగుతుంది. అలాగే నైట్ ఈవినింగ్ సెక్షన్ డివోషన్ ఉంటుంది. There will be devotion in Monday, the morning service and the devotion, evening devotion. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. God bless you. ఆమేన్. Amen.